హాయ్ ఫ్రెండ్స్, ఇగో అమ్మ గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. యాదవ్ షెఫ్ గారు ఇవరే. ఇంకో కూరలు వేస్తున్నా కదా, ఆ బీరకాయ పచ్చడి తర్వాత ఇగో బంగాళదుంప కూరకి వేసుకుంటుంది. అన్నీ రెడీగా పెట్టుకుంది. ఒకటే అయిపోయింది మా అమ్మ. పర్లేదు, నెమ్మదిగా చేస్తాను. ఎన్ని పోసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంది. ముందు కూర అనమాట, బంగాళదుంప చికెన్, బంగాళదుంప చికెన్ ఇగో ఉల్లిపాయ వేసింది కదా, బంగాళదుంప కాల్సి ఇందులో పెట్టుకోండి. ముందు ముందు బీరకాయ పచ్చడి, పచ్చిమిరకాయలు వేసుకో ముందు వేసేయండి. ఇంకా పచ్చిమిరకాయ బీరకాయ పచ్చడి కావాల్సినవన్నీ ఒక లాగ వేసుకున్నాడు. బీరకాయ పచ్చడి అనమాట అది. కొత్తిమీర ఆకానే వేస్తావా? దాన్ని ఒకసారి తిప్పి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బీరకాయ ఏది పసుపు వేసుకోవాలి. నువ్వు ఇందాక ఎగ్స్ వేసుకున్నావు కదా, ఆ పసుపు అందులో ఇందులో కూడా వేసుకో. బాగుంది కదా కూరలు ఉంటుంది తెలుసు. ఇలా కోసి చూపిస్తే బాగుంటాయని నేను చూపిస్తున్నాను. చిక్కుడుకాయలు వేసుకో ముందు. ఉప్పు వేస్తున్నావా? అందులో ఉప్పు వేస్తుంది. రైట్, ఇందులో కూడా చూసేసుకో. కొద్దిసేపు మగ్గాక చిక్కుడుకాయలు కూడా వేద్ది. చిక్కుడుకాయలు పచ్చివి కదా, అవి ఏమో ఉడకపెట్టుకున్నాము. చిక్కుడుకాయలు పచ్చి అంతా ఇవి కూడా ముందు వేసుకుంటే పచ్చి వస్తుంది. వెయ్యమ్మా సార్. అంటే మన ఇంట్లో చిక్కుడుకాయలు ప్రతి దాంట్లోనే వేస్తాం అనమాట, ప్రోటీన్ అని. చిక్కుడు చేసి ఇది మాంసాహారం అన్నీ ఉంటుంది ఇందులో. అది ఒకసారి బాగుంది కదా. ఈ చింతపండు వేసాము. చింతపండు కూడా అందులో వేసి ఉప్పు చింతపండు వేసా కదా. ఈ పండుగలో గుడ్లు ఇందులో పెట్టేసుకుని అది మూతెట్టి ముక్కులు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకో. వెల్లుల్లి అల్లం పేస్ట్. మన దగ్గర ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటుంది, అది వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. ఆకని వేయచ్చు. ఇది మగ్గేసి అందులో మొట్టేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఈ ఎగ్స్ లేకపోతే కొత్తిమీర ఇందులో ఫిట్ చేసుకో. అందులో వేసి కొత్తిమీర అందులో వేసి బీరకాయ కొత్తిమీర పచ్చడి కదా, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందమ్మా. మూత పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అందులో వాటర్ వెళ్ళిపోతుంది. ఇందులో కారం వేయము. కారం వెయ్యి, ఇంకా పడుతుంది కొంచెం వెయ్యి. అంతే. కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా తెచ్చిపోయింది. ఆఖరిగా వేస్తాను. ఆఖరిని వేస్తానంట. సరేనా? అయితే ఇంక ఇందులో కొత్తిమీర ఇంకా బంగాళదుంప లాస్ట్ వేద్దాం. కోడిగుడ్లు ఆ కొత్తిమీర కూడా వేసి లాస్ట్లో వేద్దాం. సరేనా? సరే ఫ్రెండ్స్, కొంచెం ఇందులో మసాలాలు వేసుకుని వాటర్ వేసుకుని అంతే, అయిపోయినట్టే. అది ఇది కూడా అదొకసారి మూత ఇచ్చి విత్తాం మసుకుంటు. అది వాటర్లో, దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకోవడం అంతే.